సరే ఒకటి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆగిన వాళ్ళు ఒక 2 నెలల్లో పెద్ద పోయేదేం లేదు. కాకపోతే ఏంటంటే అధికారులు నిద్రపోతున్నారా, లేకపోతే అధికారులు ముఖ్యమంత్రి గారి ఆకాంక్షలకు తగ్గట్టుగా వాళ్ళు పనిచేయటం లేదా అనేది దీన్ని బట్టి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. 2014 నుంచి అమరావతిని రాజధానిగా కావాలని అడగటం ఫూలిష్నెస్. సరే దీన్ని అదనుగా చూసుకొని ఇది అంటారు కదా గోతికాడ నక్కల్లే, దానికి ఇంకో భాష్యం అనమాట. అక్కడ కేంద్రం అందో లేదో తెలియదు. ఆ కథనం ప్రకారం ఇది వైసీపీ వాళ్ళు అనేది ఏంటిది 2024 నుంచి జూన్ నుంచి కనుక పరిగణలోకి తీసుకుంటే 2024 వరకు మరి రాజధానికి ఇచ్చినటువంటి నిధుల సంగతి ఏంటి? నిధులు ఇవ్వకూడదు కదా, లేకపోతే ఇవన్నీ మళ్ళీ చిక్కుముళ్ళు అవుతాయి, న్యాయపరమైనటువంటి సమస్యలు అవుతాయి అని చెప్పేసి. ఏమంటే నాకు అర్థం కాదు. సబ్సెక్షన్ 2లోనేమో హైదరాబాదు కామన్ క్యాపిటల్ అని ఉంది. సెక్షన్ 5 సబ్సెక్షన్ 3లో ఏమనుంది, ఆ తర్వాత నుంచి నూతన రాజధాని ఏపీకి ఏర్పడుతుంది, దానికి కేంద్రం యొక్క సహకారం ఉంటుంది, ఆర్థిక సహకారం అన్నప్పుడు అంటే 2024 జూన్ 2 వరకు కూడా క్యాపిటల్ అనే దాన్ని డిసైడ్ చేయకుండా ఆ రోజు మాత్రమే హైదరాబాద్ని వదిలిచ్చేసుకున్నాం అనుకొని ఆ రోజు నుంచి కేంద్రాన్ని దేబరించి వాళ్ళు ఎప్పటికి ఇస్తారా అని దాంతో ఒక్కొక్క ఇటుగా పెట్టుకుంటారా? అంటే ఇల్లు అట్ట కట్టుకుంటాడు ఎవడన్నా ముందు నుంచి ఇల్లు కట్టుకుంటాడా, లేకపోతే అద్దె ఇల్లు ఖాళీ చేసేసి ఇల్లు రెడీ కాకుండానే రోడ్డు మీదకి వచ్చేస్తాడా? అట్టుంది వీళ్ళు చెప్పే భాష్యం. కేంద్రం కనుక ఆ రకంగా నిజంగా కనుక అబ్జెక్షన్ పెడితే అంతకన్నా దాన్ని ఏమంటారు అన్యాయం ఇంకోటి ఉండదు. అన్యాయం కాదు, అది ఫూలిష్నెస్. కాబట్టి కేంద్రం అలా అంటానికి లేదు. కానీ చూడండి వీళ్ళ భాష్యం అనమాట. అప్పుడు అలా అడిగితేనేమో విభజన చట్టానికి కుదరదు, సమస్య వస్తుంది. ఇప్పటి నుంచి అయితేనేమో నిధుల సమస్య వస్తుందంట. అంటే వైసీపీ ఆకాంక్ష కానీ లేకపోతే ఆ పేపర్ కథనంలో ప్రకారం ఏంటంటే అమరావతి రాజధానిగా ఉండటానికి కేంద్రం కూడా అడ్డుపడుతుంది, ఏది మాకు ఎలాగైతే ఇష్టం లేదో. కాబట్టి మా విధానం అమరావతి మీద ఇంతకుముందు ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవబోతుంది అనేది చెప్పకనే చెప్తున్నారు. సరే ఈ డిబేట్లో ఏదో జ్వాలాముఖి శ్రీకాంత్ గారు అయితే చెప్తున్నారు, కానీ సురేంద్ర గారు అన్నారు కదా ఆ మాట ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నోటి వెంట అనిపిస్తే అప్పుడు నమ్ముతారు. అప్పుడు కూడా నమ్మరులేండి, ఎందుకంటే వీళ్ళు ఈ మాటలు 2019 ముందు కూడా చెప్పారు. ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధానికి ఉంటుంది, 30,000 ఎకరాలు ఏంటి 50,000 ఎకరాల నష్టం లేదు అని చెప్పేసి మళ్ళీ ఇదే పెద్ద ఆయన 500 ఎకరాలు సరిపోతుంది కదా అంటున్నారు. సో సార్ ఏమంటారు? ఏమైనా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని తెరపేది మీకు రావడం అనేది సంతోషదాయకమైన అంశం. రావాలి, అందరి ఆకాంక్ష. ఎవరు కూడా అమరావతిని రాజధానిగా వద్దని నాకు తెలిసి అధికారికంగా ఎవరు మాట్లాడలేదు. అమరావతి వైసీపీ కూడా అమరావతి పరిపాలన రాజధాని, వాణిజ్య రాజధాని, న్యాయ రాజధాని అని 3 పెట్టారు. మొత్తం మీద అమరావతి రాజధాని అనేది ఎవరికి ఎటువంటి వ్యతిరేకత కానీ ఉండకూడదు అనేది కానీ లేదు. మరి వైసీపీ గతంలో గెలిచినప్పుడు అమరావతిలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. మరి ఎందుకు ఆ రకమైన 3 రాజధానులు పెట్టారు? అక్కడ విశాఖపట్నం ఆ ప్రాంతం వాళ్ళు మాకు కావాలని కోరలేదు రాజధాని, రాయలసీమలో మాకే రాజధాని కోరలేదు, అక్కడ కోర్టు కావాలన్నారు, ఇక్కడ అభివృద్ధి కాదు. కాకపోతే అభివృద్ధి అనేది రాజధాని ఎక్కడుంటే అది అభివృద్ధి కాదు. విధులు, నిధులు, అధికారాలు అది సమపాలలో ఇచ్చినప్పుడు అభివృద్ధి అవుతుంది తప్ప, ఇప్పుడు ఉదాహరణకి అభివృద్ధి అంటే ఏమిటనేది 73, 74 రాజ్యాంగం మనం చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే నిధుల్లో రాష్ట్రంలోనే 99% రాష్ట్రమే ఖర్చు చేస్తుంది. లోకల్ బాడీస్కి కానీ జిల్లా పరిషత్తులకు కానీ ఎటువంటి అధికారాలు లేవు, రూపాయి డబ్బు తెచ్చుకునే అధికారం కూడా మన రాష్ట్రంలో లేదు. కాబట్టి రాజధాని కేంద్రం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి అవుతుంది అనేది అది శాశ్వతం కాదు. కొన్ని ఆఫీసులు రావచ్చు, దాని చుట్టూ కావచ్చు, కాదనలేదు. ఇది మొదటి సంబంధం. సరే, ఇప్పుడు రాజధాని అమరావతి ఎట్టి పరిస్థితుల్లో తెర మీదకి వచ్చింది, కాబోతుంది, కావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం, అందరూ కోరుకుంటున్నారు. అక్కడ కావాలి. ఇప్పుడైనా వైసీపీ వాళ్ళు అదేదో సామెత నేను రాయలసీమ చెప్తున్నా, ఇప్పటిదాకా నారాయణ నారాయణ అనలేడు, వీరికి ఎలాగో రాదు, లాస్ట్కి నారాయణ చూపిస్తే 2 అక్షరాలన్నీ వస్తాయి, నారా అను, అదన్నా హరిగా మారుతుందని ఒక సామెత నేను కూడా రాయలసీమ చెప్తున్నాను.
ఆ నార అనే పదమన్నా వస్తే జనం సంతోషిస్తారంటే దానికి కూడా ఇంకేం పోయే కాలం వచ్చిందో మరి అదే పనిగా రాయడం అనేది సరైంది కాదు. కాకపోతే వాళ్ళు చేసినటువంటి తప్పిదం చాలా తప్పిదము. మీరు అనుకున్నట్ట మన తెలుగుదేశం సోదరుడు సురేంద్ర గారు చెప్పినట్ల చిన్న తప్పిదము పెద్ద తప్పిదము. మీ ముఖ్యమంత్రి గారు ప్రపంచ మేధావని మీరే చెప్తారు. ఎక్కడ లేని నెట్వర్క్ మీకే అని చెప్తారు. ఎక్కడ లేని పరిపాలనా సమర్థత కలిగిన వాడు మీకే అని చెప్తారు. ఆ మాత్రం జీరో నాలెడ్జ్ కూడా మీకు లేదా? ప్రభుత్వం ఏం చెప్పింది? కేంద్రం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాదు. ఈ 10 ఏళ్ల లోపు మీ ఇష్టం వచ్చిన కాడ రాజధాని నిర్మించుకొని మీ రాష్ట్రము మీ రాజధాని అనేది చెప్పింది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం గెజెట్ లో నోటిఫికేషన్ ఇచ్చి అధికారికంగా ప్రకటించకపోతే ఈ బీజేపీ మన రాష్ట్రం మధ్య తుంపర్లు పెడుతుంది. అవసరమైతే 2 వర్గాల మధ్య పెడుతుంది. రేపు తెలుగుదేశం పోయి వైసీపీ వచ్చినా మీ ఇష్టం వచ్చిన కాడ పెట్టుకోమని చెప్తుంది. అట్లాంటి గోతికాడు గుంటనక్కల్లాగా కాసుకున్నది బీజేపీ. మీరు దాన్ని గ్రహించాలి. ఇద్దరు మీరు దాన్ని గ్రహించట్లేదు. మరి వైసీపీ హయాంలో అందరూ అమరావతి రాజధాని కాలం అన్ని 5 ఏళ్లు పోరాడారు రైతులు, అందరూ ఉద్యమాలు చేశారు. మరి ఒక్క మాట కేంద్ర ప్రభుత్వం నేను పోయి శంకుస్థాపన చేసి వచ్చాను, ప్రపంచ రాజధానిలే తనదల్లేలాగా అమరావతి చేస్తారని ప్రధానమంత్రి గారు చెంబుడు నీళ్లు చెంబుడు మట్టి తీసుకున్నది చేశాడు కదా. మరి 5 ఏళ్లలో ఎక్కడైనా ఇదే రాజధాని ఏనాడైనా బీజేపీ కేంద్ర నాయకులు మాట్లాడారా? పైనంతా ప్రకటిస్తే అది రాష్ట్రానికి సంబంధించిన రాజధాని వాళ్ళు ఇష్టమన్నారు తప్ప వాళ్ళు ప్రకటించలేదు. ఇప్పుడు కూడా బీజేపీ ఇదే నాటకం, ఇదే ఘర్షణ, ఇదే పద్ధతి పెడుతుంది. అందుకోసం తెలుగుదేశం సోదరులకు ఏం చెప్తున్నాం అంటే, ఇటువంటి సువర్ణ అవకాశాన్ని గిన మీరు వదిలేస్తే అందరికంటే ఎక్కువ ద్రోహం చేసిన వాళ్ళు మీరే అవుతారు. ఇప్పుడు అన్ని అవకాశాలు మీ దగ్గర 1, 2, 3 అవకాశాలు కాదు, సకల అవకాశాలు మీ చేతిలో ఉన్నాయి. ఏంటి సకల అవకాశాలు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా రాజధాని అధికారికంగా రేపు పార్లమెంట్ లో ప్రకటించకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించారు. అందరికంటే ముందు ఆ రైతుల ఉసురు మీకు మేము నమ్మం, కానీ ఆ రైతుల ఉసురు మీ అందరికంటే మీకు జరుగుతుంది. కాబట్టి రాజధాని ఉండాలని కోరుకుంటున్నాం. వైసీపీ వాళ్ళు ఇప్పుడైనా ప్రజలను గ్రహించి మీరు కూడా అందరిలాగా మీరు కూడా చెప్పారు, అమరావతి అనేది ఘంటాప్రదంగా రాసుడిపోయినప్పుడు మీరు చెప్పారు. తర్వాత మీకు ఏం వచ్చిందో ఏం లేదో మాకు తెలియదు, కానీ అది వేరే విషయం. తర్వాత ఇప్పుడు ఎన్ని ఎకరాలు అంటున్నారు. నేను అడుగుతున్నా, ఇప్పటికి 35,000 ఎకరాలు భారతదేశంలో ఏ రాష్ట్ర రాజధాని కేంద్రానికి క్యాపిటల్ కి అంత భూమి తీసుకోలేదు. మరి అది కాక ఇప్పుడు మరి 45,000 ఎకరాలు 2వ దఫా ల్యాండ్ పూలింగ్. ఇది కాక మళ్ళీ ఫారెస్ట్ ఇతర మొత్తం 1,00,000 ఎకరాలు తీసుకుంటాం అంటున్నారు. 1,00,000 ఎకరాలు తీసుకొని రాజధాని మీరు నిర్మిస్తారా, లేదా రైతులు కాకులను కొట్టి గద్దలకు కొట్టినట్ల వాళ్ళని తీసుకొని రూపాయికి పావులకి ట్రాక్టర్లకి బిర్లాలకి అదానికి అంబానీలకి ఉచితంగా కట్టబెడతారా? ఏమిటి? ఈ రోజుకి 10 సంవత్సరాలు అయింది. రైతులు గగ్గోలు పెడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు మీరు అందరూ చూసింటారు. ఆ రైతులకి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడానికి పోతే చెరువు భూముల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి విరుద్ధమైంది. చెరువు భూముల్లో ఎవరికి అధికారం లేదు, సుప్రీంకోర్టుకి రాష్ట్రపతికి తప్ప. అందులో మీరు ప్లాట్ రైతులంతా నిన్నటి నుంచి ఆందోళన నా దగ్గరకు వచ్చారు. సరే, పరిశ్రమలు అంటున్నారు. పరిశ్రమలు, ఉద్యోగాలు, మేము పరిశ్రమలు రావాలని కోరుకుంటున్నాం, ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటాం, రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. కానీ రైతులు ఇష్టమైతే పర్లేదు అంటున్నారు. ఈ రోజు విజయనగరం జిల్లా నుంచి నేను వస్తున్నా, రైల్వే స్టేషన్ లో కూర్చొని సురేష్ గారి కోరిక మేరకు స్టేషన్ లాగి మాట్లాడుతున్నాను. ఇప్పుడు గుర్లాల ఏదో బెంగాల్ నుంచి ఒక పరిశ్రమ అంట. ఊరు లేదు, వాకిల్ లేదు, ముక్కు లేదు, మొహం లేదు. 2 పంటలు పండే భూమి. అయ్యో మా భూమి వద్దండి, మాకు తోటపల్లి రిజర్వాయర్ వచ్చింది, ఇద్దరు అభివృద్ధి అవుతుందామంటుంటే బలవంతంగా పోలీసులు పెట్టి తీసుకుంటున్నారు. కుప్పంలో ఎయిర్పోర్ట్ పక్కన బెంగళూరు 70 కిలోమీటర్లు ఉంది. 2,400 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు దిగడానికి ఎయిర్పోర్ట్, 70 కిలోమీటర్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. కుప్పంలో బలవంతంగా తీసుకుంటున్నారు. కరేడులో ఇంతటి జరీ భూములు, రాజధాని అమరావతిలో ఎటువంటి సోదరుడు నెల్లూరేమో నాకు తెలియదు, బాటి చూస్తే నెల్లూరు చిత్తూరు తెలియదు నాకు సురేంద్రది. ఇప్పుడు కరేడులో మేమంతా పోయాము, 8,000 ఎకరాలు. ఇదే కరేడులో చంద్రబాబు లోకేష్ ఏం చెప్పారు, మేము రేపు అధికారంలోకి వస్తే ఆ స్థాయి ఎలక్ట్రికల్ సంబంధించిన తీసుకొని కేసు పెడతాం, జైలుకి పంపిస్తాం, ఆ భూములు వెనక్కిస్తాం అన్నారు. కానీ విచిత్రం ఏమంటే వైసీపీ గవర్నమెంట్ 5,000 ఎకరాలు అని చెప్తే మీరు వచ్చిన తర్వాత 8,000 ఎకరాలు ఇచ్చారు. ఏమిటి ఇది విచిత్రం? ఆ కరేడులో ఇద్దరు కలిసి వీళ్ళు కలిసి ఇద్దరు దోచుకుంటున్నారు రైతుల్ని. అభివృద్ధి అంటే కాకులను కొట్టి గద్దలు పెట్టడం కాదు అభివృద్ధి. అభివృద్ధి అంటే రైతులకి నీటి సౌకర్యము, భూ సౌకర్యము. చట్టం కూడా ఏం చెప్తుంది, 2 పంటల పండే భూమి తీసుకుంటున్నప్పుడు భూమికి భూమి అదే పద్ధతిలో ఇతర చోట డెవలప్ చేసి
ఆహార ధాన్యాల కొరత రాకుండా అక్కడ భూమి ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు భూసేకరణ చేయాలని చట్టాలు చెప్తున్నాయి. చట్టాలను ఉల్లంఘిస్తున్నది ఇద్దరు మీరు. ఇప్పుడు సురేంద్ర గారు చెప్తున్నారు అవసరము అని. పక్కన 5,000 ఎకరాల రైల్వే స్టేషన్కి అవసరమా? పక్కన గన్నవరం ఉంది, ఆ పక్క ఇంకోటి చేస్తున్నారు. అప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకోటి అవసరమా? ఏమిటి ఇది? మరి అడ్డగోలుగా భూసేకరణ లక్షల ఎకరాలు, ఇప్పుడు 5,10,000 ఎకరాలు తీసుకున్నారు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం. నేను అడుగుతున్నాను, ఎక్కడైనా ఒక ఈ 5-10 ఏళ్ళలో భారీ పరిశ్రమ పెట్టి ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చారంటే నేను ఎప్పుడు మాట్లాడలేదు సార్. మేము వివరాలతో సహా బయటకు తీసాం. మరి ఎక్కడ అభివృద్ధి? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే కూడా విజయనగరం ఫోన్ చేస్తున్నారు, సార్ ఈరోజు క్యాబినెట్ లో జరిగిందంట, మీరు రావాలి ఎల్లుండని ఇప్పుడు మెసేజ్ వస్తున్నాయి. అందుకోసమే అమరావతి రాజధాని ఉండాలి, దాన్ని అభివృద్ధి చెయ్యాలి. కేంద్ర ప్రభుత్వం ప్రపంచ రాజధాని తల్లేదనేటట్టు మాదే బాధ్యత అని చెప్పింది. కానీ బీజేపీ విస్మరించింది, ద్రోహం చేసింది. నరేంద్ర మోడీ మట్టి నీళ్ళు ఇచ్చారు. మొన్న పాపం ఆమె వచ్చి ఏదో చాక్లెట్ ఇచ్చిపోయినట్టున్నాడు. మరి రెండోసారి వచ్చి ఆయన చాక్లెట్ ఇచ్చినాడు. మొన్న నిర్మలా సీతారామన్ గారు ఏమి ఇచ్చారో నాకు తెలియదు. అంటే రావడము, చాక్లెట్ ఇవ్వడం, మట్టి ఇవ్వడము, బురద పెట్టడము, వెళ్ళిపోవడం. కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఒక రాష్ట్రాన్ని విధించినప్పుడు దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. దానిపైన మనం అందరూ మాట్లాడాలి. తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు, కమ్యూనిస్టులు, ప్రజాస్వామ్యం అందరూ మాట్లాడాలి. మన రాజధానికి నిధులు కావాల్సిన చెప్పించుకోవాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి వరకు మనం చేస్తాం. ఒక చిన్న కుటుంబం విడిపోతేనే చిన్న పిల్లలకి వాళ్ళు డెవలప్ వరకు అన్ని సౌకర్యాలు మనం చూసుకుంటాం. అది కేంద్రం బాధ్యత. కానీ ఫెడరల్ వ్యవస్థనే నాశనం చేస్తుంది బీజేపీ. రేపు మన రాష్ట్ర హక్కులను కూడా కాపాడుతుంది అనుకోవడానికి లేదు. ఇదే గొడవ తీసుకొని ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇదేది తమిళనాడు పక్కన ఇప్పుడు దాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అంటున్నారు కదా. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఏం చేసింది? రేపు మీ ఇద్దరు కొట్లాడితే అమరావతి కూడా మీకు అవసరం లేదు, మా హ్యాండ్ ఓవర్లో చేసుకుంటాం, ఇది పరిస్థితి బాగలేదు, అన్ని లాండ్ ఆర్డర్ సమస్య వచ్చేటట్టుంది అని హ్యాండ్ ఓవర్ చేసుకున్నా మీరు పోయి ఆ కృష్ణానదిలో దూకాల్సి వస్తుంది. అంత దుర్మార్గమైంది బీజేపీ. అందుకోసం మీరు మేల్కోండి, కోరుకుందాం. వైసీపీ వాళ్ళకు కూడా నేను కోరేది ఏమంటే ఇట్లాంటి పిచ్చి రాత్రులు రాయొద్దండి. ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఇప్పటికే మిమ్మల్ని ప్రజలు తిడుతున్నారు. మనం రాజధాని అనుకున్నాం, అయిపోయింది. ఇంకా ఒక్కసారి అనుకున్న తర్వాత మీరు ఇంకా కోరండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 జోన్లు పెట్టారు అభివృద్ధి కోసం. ఓకే, దానికి నిధులు జోన్లు పెట్టి ఆఫీసులు తీసి నాయకులకు పెట్టి పదవుల కోసం జోన్లు చేయదు. ఆ 3 ప్రాంతాలకి వికేంద్రీకరణ చేసి బడ్జెట్, రేపు వచ్చే బడ్జెట్ లో 1,00,000 కోట్లు ఉన్నాం అనుకోండి, 3 ప్రాంతాలకు 30,000 కోట్లు కేటాయించండి. అది వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు. అది అభివృద్ధి అంటే పదవుల కోసం పోస్టులు సృష్టించడం అభివృద్ధి కాదు. అందుకోసమే ఇప్పటికైనా తెలుగుదేశం నాయకత్వం, చంద్రబాబు అయినా, అధికారులైనా ఎవరైనా కోరేది ఏమంటే ఇలాంటి సమర్థత లేదా ఇలాంటి నిర్లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళని అధికారులు ఉంటారు, మీరు బాధ్యత వహించాలి. సురేంద్ర గారు, మీరు బాధ్యత, మీరు సీరియస్ తీసుకోండి. రేపు వచ్చే సమావేశాల్లోపు అధికారికంగా గుడ్ న్యూస్ తేవడానికి మీరు ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాం. లేదా ఆ బీజేపీని గోరి కడతామని బయటకన్నా వస్తామని మీరన్నా ప్రకటించండి. అదన్నా చేయండి, రాజధాని తీసుకురండి. అది మేము కోరేది. ఎక్కడ సార్ అది? ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఆయన నోటి నుంచి కూడా వచ్చింది నిన్న, ఈ సౌత్ స్టేట్స్కి సంబంధించిన ఎంపీస్తో మాట్లాడుతున్నప్పుడు ఏపీతో అసలు మంచి ఫెవికాల్ బంధం ఉంది, మా మధ్యలో ఇప్పుడు అండర్స్టాండింగ్ అద్భుతంగా ఉంది, ఇది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్లు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు, అది ఇవ్వాలి. అక్కడ తెలంగాణలోనేమో అసదుద్దీన్ ఓవైసీ మన బీజేపీ కన్నా కూడా ముందున్నారు అని చెప్పేసి ఆయన ఏపీ పట్ల ఏపీకి ముందరగాలకు బంధాలు వేసేసారు. ఏది బ్లాక్ మెయిలింగ్ తర్వాత సంగతి అసలు ఫస్ట్. కాబట్టి ఆ రకమైన పరిస్థితి ఉంది. విజయసాయి రెడ్డి గారు కూడా అన్నాడు. విజయసాయి రెడ్డి గారు సంకల పెట్టుకొని ఈయన కూడా ఊరేగాడు. జగన్మోహన్ రెడ్డి కూడా వారానికి ఒకసారి కలిశాడు. నరేంద్ర బీజేపీది అంత మీరు బంగారు కడియం కథ ఇంటే చదివింటారు కాబట్టి నేను దాని గురించి చెప్పను. బంగారు కడియం కథ బీజేపీ. ప్రేమ ఆంధ్ర మీద ప్రేమ లేదు, టీడీపీ మీద ప్రేమ లేదు. ఉండేదంతా ప్రధానమంత్రి కుర్చీ మీద ప్రేమ. దాన్ని కాపాడుకోవడానికి అవన్నీ మాటలు కాదు మనకు కావాల్సిన చేతలు, అధికారాలు, నిధులు, అది మనకు కావాలి.